ఈ మధ్య తునిలో ఒక ముసలి నా కొడుకు 13 ఏళ్ల అమ్మాయిని రేప్ చేయబోతుంటే కొంతమంది వీడియో షూట్ చేశారు. అక్కడ ఆ ముసలి నా కొడుకుదే కాదు తప్పు, ఆ ముసలి నా కొడుకు కంటే కూడా ఆ 13 ఏళ్ల అమ్మాయిదే తప్పు ఎక్కువ ఉంది. ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అలాంటి నా కొడుకుల్ని ఫస్ట్ లేపేయాలి. ఆ వీడియోస్ కింద ఆ అమ్మాయిదే కదరా తప్పు అనే కామెంట్లు చూసి నాకు ఏంట్రా ఎలాంటి పర్వట్ నా కొడుకులు ఉన్నారా, ఆ అమ్మాయిది తప్పు ఎలా అవుతుందిరా, ఆ అమ్మాయికి 13 ఏళ్ల వయసు, ఆడు ఏం బెదిరించాడో ఏం భయపెట్టాడో, దాంతోపాటుగా అమ్మాయికి నాన్న లేడంట. అలాంటి అమ్మాయి వాడు ఏం చెప్పాడో ఏం చెప్పి తీసుకుని వచ్చాడో తెలియదు కదా, దట్టు మైనర్ గాల్. ఆ అమ్మాయి తప్పు ఉందని కామెంట్ ఎలారా పెడుతున్నారు పిచ్చినా కొడకలరా. నిన్న ఆ వీడియో చూశాను, ఈ రోజు పొద్దున్నే లేవగానే మంచి గుడ్ న్యూస్ తో లేసా. ముసలి నా కొడుకు ఎవడైతే ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడో వాడికి వాడే సూసైడ్ చేసుకుని చచ్చాడు. ఏంటి ఆ కర్మ ఎందుకు? ఏమిరా బ్రెయిన్ పని చేస్తుందా లేదా, ఏంటి ఆ కామంతో కొట్టుకొని సస్తున్నారా, ఎట్రా? ఆడు దొరికిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళ పిచ్చి కుక్కను కొట్టారు ఆ ముసలాన్ని. మంచి పని చేశారు. నేను 2 ఆడబిడ్డల తండ్రిగా ఒక మాట చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి పేరెంట్స్ ఆడపిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్స్ బయట ఉన్నాయి. మీ స్కూల్లో మీ నెంబర్ ఇవ్వండి, దయచేసి మా కూతురిని మేము వస్తేనే పంపించండి, ఎవరిని నమ్మొద్దు అని చెప్పండి. హాస్టల్లో ఉన్న అదే చేయండి. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్, ఒక మగపిల్లాడికి చూపించే ప్రేమ కంటే కొన్ని వందల వేల రెట్లు ఆడపిల్ల మీద ప్రేమ చూపించండి. తల్లిదండ్రుల నుంచి ఆడపిల్లకి ప్రేమ రాకపోతే ఇంత ప్రేమ చూపించే యదవనా కొడుకులు వెంట పడతారు. ఆ పోక్సో చట్టం స్ట్రాంగ్ గానే ఉంది, గవర్నమెంట్ కూడా స్పందించింది, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ శిక్షించాల్సింది అలాంటి యదవనా కొడుకులతో పాటు ఇలాంటి సోషల్ మీడియాలో కామెంట్ పెట్టే పర్వట్ నా కొడుకులను కూడా శిక్షించాలి. అండ్ అబ్బాయిలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మైనర్ అమ్మాయిలు నువ్వు లవ్ చేసి మైనర్ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే నీదే తప్పోది, మైనర్ అమ్మాయిది కాదు. పేరెంట్స్ కి ఫైనల్ గా ఒకే మాట, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ధైర్యం నూరిపోయండి. ఏ నా కొడుకు నీతో మిస్బిహేవ్ చేసినా నాకు చెప్పమ్మా అని అంత క్లోజ్నెస్ ఇవ్వండి, అంత బాండింగ్ పెట్టుకోండి మీ బిడ్డలతో. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రేమ ఫ్రీగా ఇవ్వచ్చు. దాంతో పాటుగా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఆ నా కొడుకు సచ్చాడు, చాలా హ్యాపీగా అనిపించింది.